శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. హైదరాబాద్ లో నిన్న రాత్రి డీసీపీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. న్యూ ఇయర్ ను దృష్టిలో పెట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహనాలు తనిఖీలు చేశారు. నగరంలో చెకింగ్ లొకేషన్స్ ను పెంచామన్నారు డీసీపీ. ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన తీసుకురావడం కోసం న్యూ ఇయర్ కు 15 రోజుల ముందు నుంచి చెకింగ్స్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మధ్య మైనర్స్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతున్నారని, తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. స్వయంగా డీసీపీలు, ఏసీపీలే రంగంలోకి దిగి మరీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉన్నటువంటి పలు స్పాట్లలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పాల్గొన్నటువంటి డీసీపీ రాహుల్ గారు ఉన్నారు. అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన మరింత వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటే నార్మల్ అధికారులు, సిఐలు అంటే కానిస్టేబుల్ వీలు చేస్తారు. మీరు స్వయంగా ఈరోజు డీసీపీ, ఏసీపీతో సహా దిగారు. ఏంటి సార్ మెయిన్ రీజన్ ఏంటి? అంటే కొత్త సంవత్సరము దగ్గర వస్తుంది, ఇంకొక 10 రోజే ఉంది. అట్లనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనం ఎట్లా, మన స్టాఫ్ కూడా ఎట్లా చేస్తున్నారు, దాన్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. మళ్ళీ మన సిపి గారు కూడా దాని మీద ఫోకస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మనము డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్లేసెస్ కూడా పెంచుకున్నాము. ఎక్కువ కేసెస్ కూడా ఇప్పుడు బుక్ చేస్తున్నాము. కొన్ని యాక్సిడెంట్స్లో కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేశారని వచ్చింది. సో దాన్ని బట్టి మనము ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాం. అంటే మనకు మరికొన్ని రోజుల్లో December 31 కూడా దగ్గరకు వస్తుంది. దానిపైనే మన ఎఫెక్ట్ పెడుతుందని ఇప్పటి నుంచి వెళ్ళి ఎక్కువగా పెంచడం, స్పాట్స్ పెంచడం, మీరు చెప్పినట్టు ఎక్కువ మంది చెకింగ్ చేయించడం, ఆ రీజన్ అని చెప్పుకోవచ్చా? అవును, ఇప్పుడు దగ్గర వస్తుంది కాబట్టి ప్రజలకు కూడా ముందు నుంచే కొంచెం అవగాహన ఉండాలి. ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కాన్సిక్వెన్సెస్ ఏముంటుందని. దానికోసమే మనం ఆ ఒక్క రోజే కాకుండా ఒక సిరీస్గా కంటిన్యూస్గా ఇప్పటి నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తాం. అంటే సార్ సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ అంటే ఎక్కువ కూడా ఫ్రైడే, సాటర్డే, సండే ఇలాంటి వీకెండ్స్ అప్పుడు టార్గెట్ చేసి పెడుతుంటాం. ఈరోజు గురువారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే స్పెషల్గా డ్రైవ్స్ అప్పుడప్పుడు పెడుతుంటాము సర్ప్రైజ్గా. ఏదేనికంటే ఇప్పుడు వీకెండ్స్లో పెడతాము, అందరికీ తెలుసు వీకెండ్స్లో పెడతామని. మళ్ళీ వీక్ డేస్లో పెట్టరు, వీక్ డేస్లో మనం నడిపించచ్చు అని ఉండొద్దు. సో దానికే సర్ప్రైజ్గా మనం మార్నింగ్ కూడా చేస్తున్నాము. డే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటాం దానికి. డే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. ఈరోజు ఈవినింగ్ స్పెషల్ డ్రైవ్ పెట్టాము. సార్ మీరు చెప్తున్నట్టు ఈ పెద్దవాళ్ళతో పాటు ఎక్కువగా మైనర్స్ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు. ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం. పేరెంట్స్కి ఎలాంటి సజెషన్ ఇస్తారు? మైనర్ డ్రింక్ అండ్ డ్రైవ్లో పట్టబడితే డెఫినెట్లీ వాళ్ళకి కెరియర్కి కూడా ఒక బ్లాక్ మార్కే. దేనికంటే ఒక్కసారి ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ, జాబ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా పేరెంట్స్ మీద కూడా కేసెస్ పెడతాము. మైనర్ డ్రింక్ చేసి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయితే దీనికి ముందు కేసెస్ ఏం చెప్పాము, 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్. డెత్ అయితే డెఫినెట్లీ ఆ పేరెంట్స్ లేదంటే బండి ఎవరు ఇచ్చారు వాళ్ళపైన కూడా కేసెస్ రిజిస్టర్ అవుతుంది. సరే, ఈరోజు ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి ప్లేస్ని టార్గెట్గా పెట్టుకున్నారు. మొత్తం ఎన్ని స్పాట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది? ఇప్పుడు మనకు 7 pointsలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. అది వేరే వేరే ప్లేసెస్లో పెట్టాము. ఎంటైర్ సరౌండింగ్ ఏరియాలో ఎట్లా ఉంటుందంటే ఒక వెహికల్ ఐదర్ ఇక్కడ చెక్ కాకపోతే ఏదో ఒక దగ్గర చెకింగ్ అవుతుంది. సో ఈ ఏరియా నుంచి బయట వెళ్ళాలంటే 100% ఏదైనా ఒక ప్లేస్లో 100% చెక్ అవుతుంది. అండ్ డబుల్ చెక్ కాకుండా చూసుకుంటున్నాం. సార్ మొత్తంగా ఇప్పటివరకు ఈరోజు ఎన్ని కేసెస్ నమోదయ్యాయి? ఎక్కువగా ఏ వెహికల్స్ అంటే 2 wheelers, 4 wheelers ఎక్కువగా ఎవరు దొరుకుతున్నారు? అంటే ఈరోజు ఇంకా కేసెస్ తీసుకుంటున్నాము, ఇంకా డేటా తీసుకోవాలి. కొన్ని ప్లేసెస్లో 5, 6 అట్లా దొరికినాయి. 4 wheelers, 2 wheelers రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా మనకు దొరుకుతుంది. థ్యాంక్ యూ. సో అది దాన్ని బట్టి ఏదైతే డీసీపీ గారు చెప్తున్న దాని ప్రకారం ఎక్కువగా మైనర్స్ దొరుకుతున్నారు. వాళ్ళపైన పేరెంట్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎవరైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అంటే తాగి బండి నడుపుతున్నారో వారికైతే మరి పోలీసులు హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ జరిగితే తగిన శిక్ష, అదేవిధంగా ఫైన్ కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి దగ్గరలో న్యూ ఇయర్ ఉంది. న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా ప్రతిదీ అంటే సర్ప్రైజ్ విజిట్లు అంటే ఇప్పటివరకు నార్మల్గా వీకెండ్స్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అంటూ కూడా మామూలుగా జనాలకు తెలిసిన విషయం. అలా కాకుండా అటు డే టైము, అదేవిధంగా నైట్ టైమ్స్ కూడా సర్ప్రైజ్ విజిట్లు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అంటూ కూడా మరీ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది శివాతో అక్రమ్ టీవీ, జూబ్లీహిల్స్ నుండి.